అండి. నాకు చిన్నప్పటి నుంచి వనమూలికల చెట్లు పెంచడం అంటే మహా ఇష్టం. నేను నా ఖాళీ టైంలో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు నిద్రలేసి ఈ గ్రంథాలు, మహర్షులు రాసిన గ్రంథాలన్నీ చదివి ఆ మహర్షులు ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుందో అని క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని శుద్ధి చేసి నేను మెడిసిన్స్ తయారు చేసి, ఇక్కడ చూడండి, ఇతను ఢిల్లీ నుంచి వచ్చి నా కోసంగా నాకు ఆయుర్వేద రత్న అనే సర్టిఫికెట్ ప్రసాదించింది. ఇక్కడ చూడండి, నా వైద్యాన్ని మెచ్చి నెల్లూరులో టీడీ యూనివర్సిటీలో, హైదరాబాదులో పారంపర్య వైద్యులందరూ కలిసి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు నాకు యూనివర్సిటీలో సన్మానం చేసిన ఫోటో ఇది. నా వైద్యంని మెచ్చుకొని టీడీ యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి డైరెక్టర్ని పిలిపించి, ఇందాక మీరు ఫోటో చూసుంటారు, ఇదిగోండి ధన్వంతరి మహానుభావునికి నాకు ఇచ్చిన పారంపర్య వైద్య రత్నాన్ని అవార్డు ఇస్తూ ఈ విగ్రహాన్ని నాకు ప్రసాదించారు. నేను చేసిన వైద్యాలన్నీ మీరు చూస్తుంటారు, అన్ని వాటిల్లో వస్తుంటుంది నా వైద్యం. వాళ్ళు టైం అయిన వాళ్ళు కూడా ఈ స్టేట్మెంట్ చెప్పడం కూడా జరుగుతుంది, మీరు చూస్తూనే ఉంటారు. కానీ నాకు 1000 ఫోన్లు వస్తాయి. ఒక వ్యాధిని గురించి 1000 మంది అడుగుతారు, కానీ ఏ ఒక్కరే దానికి పార్సల్కి నాకు ఫోన్పే చేస్తారు. దగ్గరలో ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. దూరంగా ఉన్నవాళ్ళు ఫోన్పేలో అమౌంట్ వేసి ఆనందంగా దర్జాగా మీరు పార్సల్స్ తెప్పించుకోవచ్చు. ఈ విధంగా పార్సల్ మీ అడ్రస్ చేసి చెప్తా ఉంటాం. కానీ డబ్బులు పంపిస్తారో లేదనని చాలా మందికి అనుమానం కూడా ఉంటుంది. సహజంగా అది కరెక్టే కాదని నేను అంటాంలా. ఎందుకంటే డబ్బులు తీసుకొని పంపకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు ఉన్నారు. అందరిలాగా ఒకరిని కూడా మమ్మల్ని కూడా దాంట్లో కలపాకండి. ఇది చూడండి, అనేక రకాల పార్సిల్స్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా మా పార్సిల్స్ పోతూ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన పుస్తకాలు, మళ్ళీ కొత్త పుస్తకాలు కూడా ఉన్నాయి, చాలా రిజిస్టర్లు కూడా ఉన్నాయి. మీ పేరు అవన్నీ మీకేం పంపించాము అన్ని డీటెయిల్స్గా కంపల్సరీగా అన్నీ ప్రతి ఒక్కటి రాస్తాము మేము బుక్లో. ఇది వచ్చి డిటిడిసి పార్సల్ బుక్ అనమాట. ఏ పార్సల్కి పంపించాము ఏందని డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మేము రాసుకుంటాం, మీకు సమాధానం కూడా చెప్తాం. ఆ తర్వాత పార్సల్ ఇచ్చిన తర్వాత రసీదు ఇస్తే ఆ రసీదుని మీకు కూడా మీ ఫోన్లో కూడా మేము పంపిస్తాం. భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. పేర్లు అన్నీ ఈ రిజిస్టర్లో రాస్తాం, ఎవరికి ఏ ఊరికి ఏ పార్సల్ పంపించామని ఈ రిజిస్టర్. ఇన్ని చూడండి, ఇన్ని రిజిస్టర్లు. కానీ ఇంత ఖచ్చితంగా నేను చేస్తున్నా కూడా ఒక రాష్ట్రం వారు ఫోన్లు లక్షలు ఫోన్లు చేస్తారు, కానీ ఫోన్పే డబ్బులు మటుకు వేయడానికి మనసు రావటంలా. కానీ ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. వ్యాధి నయం కాక అల్లాడుతున్నారు. సైనస్ అనే ప్రాబ్లం మనిషిని కరోనా కంటే భయంకరంగా కరోనా పైకి లేపడము కింద పడేయడం ఏదో చేసింది. ఈ సైనసైట్ అనేది ముక్కుల్లో కండలు పెరిగిపోయి ఊపిరాడక నోటితో గాలి పీల్చి రాత్రి నిద్రపోయేటప్పుడు గురకలు పెట్టి పక్కన వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ ఈ తల భారం ఇక్కడ పెరిగిపోయి ఈ కంటి చూపులు ఇక్కడంతా పెరిగిపోయి ఎంత అవస్థ పడుతున్నారో అట్లే అవస్థ పడతానే ఉంటారా? ఇంత హాస్పిటల్ ఇంత చూపించినా కూడా మీకు లేదా? నమస్కారం అండి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడంటే మన్నించండి. మీకోసంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మా మందు మీరందరూ వాడాలని అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కోవిడ్ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి నాకు. కోవిడ్కి కూడా ఇంతకుముందు పంపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా కోవిడ్కి పంపిస్తున్నాను. అంత మంచి మందు అండి ఈ సైనసైట్ అనేది. అందరూ తప్పకుండా ఈ తెప్పించుకొని వాడి, లేదంటే మా వైద్యశాలకు వచ్చి తీసుకెళ్ళి మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
అందరూ బాగుండాలా, నేను బాగుండాలా. నమస్కారం అండి.